ఏంటంటే తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ కావాలి. 2017 నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. ఎన్నో లెటర్లు ఇచ్చాం గవర్నమెంట్ కి. ఎన్ని ఇచ్చినా గానీ బ్రాహ్మణుల కార్పొరేషన్ అనేసరికి చాలా చులకన భావం ఉంది. ఆ చులకన భావం పోవాలంటే మాకు కూడాను ఆ బ్రాహ్మణులందరూ కూడా అన్యాయం అయిపోతున్నారు. ఈ కార్పొరేషన్ లేకపోవడం వల్ల మేము ఏది కూడా సాధించలేకపోతున్నాం. కావున గవర్నమెంట్ ఆలోచించి మాకు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది వెంటనే అనుమతించవలసిందిగా కోరుతున్నాం. సకల బ్రాహ్మణుల తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే. మొదటి నుంచి కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంటే తప్ప బ్రాహ్మణులు ఆర్థికంగా ఎదగలేదు అనే ఒక ఓవాజ్తో మేము కోరుకునేది ఏంటంటే బ్రాహ్మణ కార్పొరేషన్ ఇమీడియట్ గా పెట్టాలి. బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ కూడా మాకు అప్రూవ్ చేయాలి. దాంతో పాటుగా బ్రాహ్మణ ధార్మిక పరిషత్ను కూడా మనం రిజిస్టర్ చేయాలి. మళ్ళా దానికి సంబంధించిన బ్రాహ్మణులు ఏవైతే ఉన్నాయో ఈడబ్ల్యూఎస్ కానీ లేదంటే బ్రాహ్మణులు రావాల్సి ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ తొందరగా అతను ఏమంటారు మన అన్నిటికీ సొల్యూషన్ చేస్తే బ్రాహ్మణులకు ఊరకగా ఉంటుందని భావిస్తుంది. శ్రీ గురుభ్యో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం ధర్మాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ సమావేశానికి రావడం జరిగింది. ఇక్కడ ఏకగ్రీవ తీర్మానం ఏం చేశామంటే తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. ఇది ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ ప్రతి ఇంటికి మీకు తెలిసిన ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబానికి చేరే విధంగా మన బ్రాహ్మణులందరూ ఏకవాక్య తీర్మానం చేయాలి. ప్రభుత్వము ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది. ఎందుకంటే చాలా స్కీమ్స్ కూడా మా పేద పిల్లలకు కానీ చదువుకునే పిల్లలకు పేద పండితులకు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందుతలేదు. గత ప్రభుత్వంలో కొంత చేసినా ఆ ప్రభుత్వం కొనసాగించలేకపోతున్నందుకు మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వం 2.5 సంవత్సరాలైనా బ్రాహ్మణుల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. మీరు ఇంకా ఏది సొల్యూషన్ మా బ్రాహ్మణ మంత్రివర్యులకు కానీ మా బ్రాహ్మణ నాయకులకు కానీ మేము విన్నవిస్తున్నాము. సరి అయిన సమయంలో మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మేమందరం రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది. అప్పుడు మేము ఏం చేయలేము. మేము మా బ్రాహ్మణ జాతిని కాపాడుకోవడానికి ఎవరితోనైనా పోరాటాలు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి విన్నవిస్తూ హెచ్చరిస్తూ జై బ్రాహ్మణ్ జై వాక్యాన్ని పలుకుతూ అందరూ కూడా ఏకగ్రీవంగా బ్రాహ్మణ కార్పొరేషన్ కావాలి 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 అని చెప్పి ప్రమాణపూర్వకంగా చేస్తున్నాము. ఇది ప్రభుత్వం వరకు చేరుకోవాలని చెప్పి మా యొక్క సాధిద్దాం 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 జై బ్రాహ్మణ్ జై పరశురామ్ కావాలని ప్రతి బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది జరగాలి.